గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో మనం 21 సర్గ పూర్తి చేసి 22వ సర్గ చెప్పుకున్నాం. ఇందులో కూడా మనం 21 శ్లోకాలు పూర్తి చేశాం. 22వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. తతః క్రుద్ధస్య వదనాద్యమస్య సమజాయత జ్వాలామాలి సనిశ్వాసః సధూమః కోపపావకః. అప్పుడు కోపించిన యముడి యొక్క ముఖం నుండి కోపాగ్ని బయలుదేరింది. ఇలా పొగ విడుచుకుంటూ తదాశ్చర్యమధో దృష్ట్వా దేవదానవ సన్నిధౌ ప్రహర్షితో సుసంరబ్ధౌ మృత్యుకాలౌ బభూవతు. ఈ ఆశ్చర్య సంఘటనను చూచి మృత్యుకాలులు సంతోషిస్తూ చాలా తొందరపడ్డారు. తతో మృత్యు క్రుద్ధతరో వైవస్వతం అభాషత ముంచు మాం సమరే యావద్ధన్మీమం పాపరాక్షసం. అప్పుడు మృత్యువు చాలా కోపించి యముడితో అన్నది, యుద్ధంలో నన్ను ప్రయోగించు, ఈ దుష్ట రాక్షసుని వెంటనే చంపేస్తాను అన్నది. నైషారక్షో భవేదద్య మర్యాదా హి నిసర్గతః హిరణ్యకశిపు శ్రీమాన్ నముచి సంబరస్తదా విసంధిర్ధూమకేతుశ్చ బలిర్వైరోచనోపి చ దంభుర్దైత్యో మహారాజో వృత్రో బాణస్తథైవ చ రాజర్షిః శాస్త్రవిదో గంధర్వా సమహోరగా ఋషయః పనగా దైత్యా యక్షాశ్చాప్యప్సరోగణా యుగాంత పరివర్తే చ పృథివీ సమహార్ణవా క్షయన్నీత మహారాజా సపర్వత సరింద్రుమా. మహారాజా, ఇప్పుడు ఈ రాక్షసుడు ఇంకా జీవించకూడదు. ఇది స్వభావ సిద్ధమైన మర్యాద కదా. శ్రీమంతుడైన హిరణ్యకశిపుడు, నముచి, శంబరుడు, విసంధి, ధూమకేతువు, విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి, దంభుడైన దైత్యుడు, మహారాజైన వృత్రాసురుడు, బాణుడు, శాస్త్రవేత్తలైన రాజర్షులు, గంధర్వులు, మహోరుగులు, ఋషులు, పన్నగులు, దైత్యులు, యక్షులు, అప్సరసులు, అంతేకాదు వీళ్ళందరే కాదు, మహాప్రళయ కాలంలో మహాసముద్రాలతోటి, పర్వతాలతోటి, నదులతోటి, వృక్షాలతోటి కూడిన భూమి కూడా నా చేత నశింపజేయబడ్డారు కదా. వీడెంత, వీడి బ్రతుకెంత, వెంటనే నేను వీడిని చంపేస్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వు అన్నది మృత్యుదేవత యముడితోటి రావణాసురుణ్ణి చంపడానికి. ఏతే చాన్యే చ బహవో బలవంతో దురాసదా వినిపన్నామయా దృష్టా కిముతాయన్ నిశాచరః. వీళ్ళే కాదు, ఎంతో మంది ఎదిరింపశక్య వీలు లేని వాళ్ళందరూ బలవంతులు, అటువంటి బలవంతులు అందరూ కూడా నా ముందు నశించారయ్యా. వీడెంత ముంచమాం సాధు ధర్మజ్ఞాయావదేనన్ నిహన్యహం నహి కశ్చిన్మయా దృష్టో బలవానపి జీవతి. ధర్మం తెలిసిన ధర్మరాజా, యమధర్మరాజా, నన్ను బాగా ప్రయోగించు, నేను వీడిని చంపుతాను. ఎంత బలవంతుడైనా నా కంటపడిన తర్వాత వాడు బతుకుతాడా చెప్పు. బలం మమ న కల్వేతన్ మర్యాదైషా నిసర్గత సదృష్టో నమయా కాల ముహూర్తమపి జీవతి. నేను నా బలాన్ని గురించి చెప్పడం లేదు, ఇది స్వభావ సిద్ధమైన కట్టుబాటు.
నా కంట పడినవాడు ముహూర్తం కూడా జీవించలేడు. తస్యైవం వచనం శ్రుత్వా ధర్మరాజా ప్రతాపవాన్ అబ్రవీత్ తత్ర తం మృత్యుం త్వంతిష్టైనన్ నిహన్యహం. ఆ మాటలు విని యమధర్మరాజు అన్నాడు, కాసేపు ఆగు నువ్వు, నేనే వీడిని చంపుతాను అన్నాడు. తతః సంరక్తనయనః క్రుద్ధో వైవస్వతః ప్రభు కాలదండమఘో అమోఘంతు తోలయామాస పాణినా. ఆ తర్వాత యముడు కాలదండాన్ని చేతపట్టాడు. యస్య పార్శ్వే సునిహిత కాలపాశా ప్రతిష్ఠిత పావకాశ నిశంకాశో ముద్గరో మూర్తిమాన్ స్థిత దర్శనాదేవయ ప్రాణాన్ ప్రాణినామధకర్షతి కిం పునః స్పృశ్యమానస్య పాచ్యమానస్య వా పునః జ్వాలా పరివారస్తు నిర్దహన్నివ రాక్షసం తేన స్పృష్టో బలవత మహాప్రహరణో స్ఫురత్. ఆ యమదండం వాటి పక్కల ఎందు కాలపార్శ్వాలు అమర్చబడి ఉన్నాయి. అగ్నితోటి వజ్రంతోటి సమానమైన శరీరం దాల్చిన ముద్గరం కూడా దాని పక్కనే ఉన్నది. అది చూచినంత మాత్రం చేతే ప్రాణాలని తీసివేస్తుంది. దాన్ని స్పృశించినా మీద ప్రయోగించినా ఇంకా చెప్పవలసిన పని లేదు. చుట్టూ అగ్నిజ్వాలంతో నిండి ఆ రాక్షసుని కాలుస్తున్నదా అన్నట్టున్న ఆ గొప్ప ఆయుధం యముడి చేత గ్రహింపబడి ప్రకాశించిపోతూ ఉన్నది. తతో విద్యుద్రుహు సర్వే తస్మాత్రస్తారణాజిరే సురాశ్చక్షుభిదా సర్వే దృష్ట్వా దండోజ్యతం యమం. ఆ తర్వాత యుద్ధభూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యమదండానికి భయపడి పారిపోయారు. దండాన్ని ఎత్తిన యముడిని చూచి దేవతలందరూ కూడా క్షోభ చెందారు. తస్మిన్ ప్రహర్తు కామేతు యమే దండేన రావణం యమం పితామహ సాక్షాత్ దర్శయిత్వా అమబ్రవీత్. యముడు యమదండంతో రావణుని కొట్టదలిచినట్టుగా చూచి బ్రహ్మదేవుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై అన్నాడు, వైవస్వత మహాబాహో నఖల్వమిత విక్రమ నహంతవ్యస్త్వయైతేన దండేనైష నిశాచరః. ఓ యమధర్మరాజా, నువ్వు ఈ రాక్షసుణ్ణి నీ దండంతో చంపవద్దయ్యా. వరహ ఖలు మయై తస్మై దత్తస్త్రీ దశ పుంగవ సత్వయానాన్ ఋతో కార్య యన్మయా వ్యాకృతం వచ. నేను వీడికి వరం ఇచ్చానయ్యా, కాబట్టి నా మాట అసత్యం అయ్యేటట్టుగా చేయవద్దు నువ్వు. అంటే దేవతల చేత చంపబడకుండా వరం ఇచ్చాడు. యముడు దేవుడే కదా, దేవత కదా, అందుకోసం నా వరం కాస్త అసత్యం అయిపోతుందయ్యా, చంపవద్దు. యోహి మాం అనృతం కుర్యా దేవో వా మానుషోపి వా త్రైలోక్యం అనృతం తేనా కృతం స్నాన్మాత్ర సంశయ. ఎవరైనా సరే ఈ ముల్లోకాల్లో నా మాటను అసత్యం చేస్తే ముల్లోకాలన్నీ కూడా అసత్యం అయిపోయినట్టే, సందేహం లేదు. క్రుద్ధేన విప్రయుక్తోయం నిర్విశేషం ప్రియాప్రియే ప్రజా సంహరితే రౌద్ర లోకత్రయ భయావహ. ముల్లోకాలని భయపెట్టేది అయినా నీ దండాన్ని నువ్వు ప్రయోగిస్తే అది ఇష్టులు అనిష్టులు అనే భేదం లేకుండా ప్రజలందరినీ సంహరిస్తుందయ్యా. అమోఘోఖేష సర్వేషాం ప్రాణాం అమిత ప్రభ కాలదండో మయా సృష్ట సర్వం మృత్యు పురస్కృత. నేను సృష్టించిన ఈ యమదండం అందరినీ చంపేస్తుంది. ఇది ఏ ప్రాణి విషయాల్లో కూడా వ్యర్థం కాదు సుమా. తన్న కల్వేషతే సౌమ్య పాప్యో రావణమూర్తిని నక్యస్మిన్ పతితే కశ్చన్ ముహూర్తం అపి జీవతి. దీన్ని రావుడి తల మీద ప్రయోగించవద్దు. ఇది పడితే ముహూర్తం మాత్రం కూడా జీవించడు. ఆ విధంగా నా మాట అసత్యం అయిపోతుంది, నేను ఇచ్చే వరం వృధా అయిపోతుంది అని చెప్పాడు బ్రహ్మగారు యమధర్మరాజుకి. రేపు మనం 45వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.